బత్తాయికాయను వలిస్తే అందులో వివిధ ముఖాలున్న తొనలున్నట్లు రుద్రాక్షలకు ముఖాలున్నాయి. ఏకాదశ ముఖాల రుద్రాక్షలను శివభక్తులు ధరిస్తారు. 6 ముఖాలున్న రుద్రాక్షలను సుబ్రహ్మణ్యుని భక్తులు ధరిస్తారు. ఏకముఖి రుద్రాక్షను కలదు, కాని దొరకటం కొంచెం కష్టం. దాని ఖరీదు ఎక్కువ. పంచాక్షరి మంత్రరాజం యజుర్వేద అంతర్గతమైన రుద్రంలో వస్తుంది. త్రయీవేదం ఎందుకంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలలో చివరదైన అథర్వణ వేదం చదవాలి అంటే రెండవసారి ఉపనయనం చేసుకోవాలి. కనుక 3 వేదాలలో మధ్యలో ఉన్నది యజుర్వేదం. అందున మధ్యలో ఉన్నది రుద్రాధ్యాయం. దాని మధ్యలో ఉన్నది అష్టమానువాకం. అందులో సరిగ్గా మధ్యలో ఉన్నది పంచాక్షరి మహామంత్రం. నమశివాయ అనే ఆ మంత్రంలో శివశబ్దం దాని జున్ను. పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.